ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ దివ్యాంగుడు ఆందోళనకు దిగాడు. సీఎం గారు హామీ సంగతేంటి అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అనారోగ్య కారణాలతో చిరు వ్యాపారి దుర్గారావు కాలును వైద్యులు తొలగించి కృత్రిమ కాలును అమర్చారు. అప్పటి నుంచి ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో అతను ఇబ్బందులు పడుతున్నాడు. దీపావళి రోజున విజయవాడ బిసెంట్ రోడ్లో ఆకస్మిక పర్యటన చేపట్టిన సీఎం చంద్రబాబు దుర్గారావు ఇంటికి వెళ్లారు. పెన్షన్, సొంత ఇల్లు మంజూరు చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీను అమలు చేయలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. పింఛను నాకు రావట్లేదు, సకాలం సర్టిఫికేట్ కూడా వచ్చింది, సంవత్సరం అయింది అని చెప్పాను. అయితే ఏం కావాలన్నా పింఛను ఒకటి, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు కూడా చూడట్లేదు, అది ఒకటి, జీవనోపాధి ఒకటి ఇవ్వండి సార్. సరే 3 చేపిస్తాను అని మాట ఇచ్చాను. సరే అప్పటి నుంచి కలెక్టర్ గారికి సోమవారం అవి శ్రీనాథ్ గారు ఇంతవరకు ఇప్పుడు దీపావళి రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీపావళి వెళ్ళిపోయి 5 నెలలు 4 నెలలు అవుతుంది. తిరుగుతూనే ఉన్నాను కానీ అక్కడికి వెళ్ళినా పట్టి